ఎన్నికల వేళ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు దిశగా కాంగ్రెస్ సర్కార్ ముందు అడుగులు వేస్తోంది. 2 విడతలలో 1,50,000 రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపిన సర్కార్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ కానుకనందించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ తెలంగాణ రైతాంగం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు అందని న్యాయం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాంగ్రెస్ పాలనలో దక్కిందన్నారు. రైతుల సంక్షేమంపై చిన్నచూపుగా వ్యవహరించిన కేసీఆర్ కు ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం ఓటమి రుచి చూపించిందంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు. రైతుల పట్ల ఒంటెద్దు పోకడ ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఆచూకీ లేకుండా కనుమరుగైందని వ్యాఖ్యానించారు. రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపాల్సిన బీఆర్ఎస్ వారి ఆశలు అడియాశలు చేసిన కారణంగా ఆ పార్టీ కాలగర్భంలో కలిసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎర్రోని పరశురాములు, సీనియర్ నాయకుడు అంబటి శంకర్ గౌడ్ తో పాటు కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రైతులకు చాలా పర్వదినం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం ఏదైతే ఎన్నికలకు వచ్చినారో ఆ ప్రకారంగా రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల లోపు చేస్తామనేటువంటి వాగ్దానం చేయడం జరిగింది. అటు చేసినటువంటి వాగ్దానం ప్రకారము ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్షరాల దాన్ని ఆచరించి తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీ రేవంత్ రెడ్డి దక్కుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై రేవంత్ రెడ్డి.